బ్రేకింగ్ న్యూస్ మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా మంత్రి వివేక్ పై పోలీసులపై దాడి చేసిన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ అయ్యారు. చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీసుకు వెళుతున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్పై రాళ్లతో దాడి చేయడం, పోలీసు సెక్యూరిటీ కోన్ విసిరేయడంతో బాల్కా సుమన్ అతని అనుచరులపై కేసు నమోదు చేశారు. దీంతో బాల్కా సుమన్తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేయగా 5గురు పరారీలో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్కి వెళ్తున్నటువంటి మంత్రి వివేక్ వెంకటస్వామి పైన ఎంపీ వంశీ పైన బాల్కా సుమన్ అతని అనుచరులు దౌర్జన్యం చేశారంటూ రాళ్ల దాడి చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. సో దీంట్లో భాగంగా నిన్నటి నుంచి ఒక హై డ్రామా కొనసాగింది. కాసేపటి కింద బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్తో పాటుగా మరికొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఆదిలాబాద్ జిల్లా జైలుకు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ఇర్ఫాన్ మరింత సమాచారం. సార్ ఇర్ఫాన్, ఆల్రెడీ రిమాండ్ విధించారు, ఆదిలాబాద్ జైలుకు తరలించేటువంటి మార్గంలో ఉన్నారా పోలీసులు? ఏం జరుగుతోంది అక్కడ? రాజేష్, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అయితే బాల్కా సుమన్ తో పాటుగా 9 మందిపై కేసు నమోదు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పైన కేసులు నమోదయ్యాయి. దీంట్లో భాగంగా నిన్నటి నుంచి ఒక హై డ్రామా కొనసాగింది. బాల్కా సుమన్ని ఏ క్షణాన్నైనా అరెస్టు చేయొచ్చు అన్నటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో భారీ ఎత్తున బాల్కా సుమన్కి సపోర్టుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇవాళ కాసేపటి కింద బాల్కా సుమన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. ఆదిలాబాద్ జైలుకు తరలిస్తున్నట్టుగా సమాచారం. సో మనం చూడొచ్చు, బాల్కా సుమన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాల్కా సుమన్ కార్యకర్తలు, అనుచరులు అక్కడికి చేరుకున్నారు, పోలీసులను ప్రతిఘటించారు. సో ఆ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సో ఆ సమయంలో పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో లాఠీ చార్జ్ చేసి అక్కడ పరిస్థితిని చక్కదిద్దారు. బాల్కా సుమన్ని అరెస్టు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి. మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక రోజున మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ ఇద్దరు వెళ్తున్నటువంటి కాన్వాయ్ పైన బాల్కా సుమన్తో పాటు అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేశారని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో ఇవాళ బాల్కా సుమన్ను అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆదిలాబాద్ జైలుకు తరలిస్తున్నారు. బాల్కా సుమన్ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.